హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టిన ఒక మోడల్ పేపర్ సొల్యూషన్స్తో సహా పెట్టారండి. అది మీతో డిస్కస్ చేద్దామని. ఇక్కడ నేను క్వశ్చను ఆన్సర్ రెండూ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఏ సెట్ ఆఫ్ 1 2 3 4 5, బి 3 4 5 6, దెన్ ఏ మైనస్ బి. ఏలో మాత్రమే ఉండాలి, అవి మళ్ళీ బిలో ఉండకూడదు. 3 4 5 అనేవి బిలో కూడా ఉన్నాయి కాబట్టి మనం కావాల్సిన ఐ నీడ్ ద ఎలిమెంట్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ ఏ అండ్ నాట్ ఇన్ బి. 1 2 అనమాట. సో ఏ మైనస్ బి ఆన్సర్ ఈజ్ 1 2. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వాటర్ ఇన్ బాటిల్ ఏ ఏరియా కట్టాలి. సో వాటర్ ఇన్ బాటిల్. నెక్స్ట్ ఏమో నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఇన్ ఏ మ్యాచ్ బాక్స్. అలానే గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఏ సిలిండర్ అన్న క్యాన్వాస్ ఆఫ్ ఏ టెంట్. ఇక్కడ ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయండి. వాటర్ ఇన్ బాటిల్, వాటర్ ఇన్ బాటిల్ అంటే కెపాసిటీ అనమాట, అది మనకు వాల్యూమ్ అవుతుంది. అంటే వాళ్ళు ఆ విధంగా ఇచ్చినట్టున్నారో మనం మ్యాచింగ్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఇన్ ఏ మ్యాచ్ బాక్స్. సో నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఇన్ ఏ మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ లోపల సో మనకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇది కూడా నాకు తెలిసినంత వరకు వాల్యూమే ఉంటుంది. గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఏ సిలిండర్, సో లోపల ఉన్న గ్యాస్ అది కూడా వాల్యూమే. క్యాన్వాస్ ఆఫ్ ఏ టెంట్, ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుందన్నమాట. సో టెంట్కి కావాల్సిన క్యాన్వాస్ క్లాత్, సో అది ఎంత అవుతుంది ఆ క్లాత్ అన్నది మనకి టోటల్ టెంట్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న 4 వాల్స్ అయ్యి ఉంటుంది కాబట్టి సో అది మనకి కంపల్సరీగా లాటరల్ సర్ఫేస్ ఏరియా అయి ఉంటుంది. కెపాసిటీ అనమాట, అంటే బాటిల్లో ఎంత వాటర్ ఉంది, లేదా రూమ్లో ఎంత ఎయిర్ ఉంది, లేకపోతే ఎన్ని బ్రిక్స్ పడతాయి లోపల, ఎన్ని బాక్సెస్ పడతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి వాల్యూమ్ అవుతుంది. నెక్స్ట్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.33. దెన్ పి ఆఫ్ నాట్ ఈ అంటే 1. పి ఆఫ్ ఈ నాట్ ఈ రెండూ కలిస్తే 1 రావాలి. సో ఇచ్చిన 0.33ని మనం కనుక 1లో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 0.67 వస్తుంది. కింద ఇచ్చారు చూడండి. వీ నో దట్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ ఈజ్ గివెన్. ఇఫ్ యూ సెండ్ ఇట్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ చేంజెస్ మైనస్ 1 minus 0.33 gives 0.67. నెక్స్ట్, ఇఫ్ ఏబి అండ్ సిడి ఆర్ పర్పెండిక్యులర్ డయామీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్ దెన్ ఏసీ ఈక్వల్ టు. ఇక చూడండి, ఏబి అండ్ సిడి ఆర్ ద పర్పెండిక్యులర్ డయామీటర్స్. అవి రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో మనకి అక్కడ 90 డిగ్రీ ఉంటుంది. అడుగుతుంది ఏంది వాళ్ళు మనకి, ఏసీ అడుగుతున్నారు. అది ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ పైథాగరస్లో అప్లై చేశారు చూడండి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ తర్వాత సిఓ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ, ఇక్కడ మనకి ఏఓ వచ్చేసరికి కరెక్ట్గా హాఫ్ ఉంటుంది, ఇందులో ఏబీలో హాఫ్ ఉంటుంది కాబట్టి AB/2 హోల్ స్క్వేర్. AB/2 హోల్ స్క్వేర్ అంటే AB²/4. ఓసీ కూడా మనకి ఇక్కడ సిడీలో హాఫ్ ఉంటుంది, అంటే CD/2, అంటే CD/2 హోల్ స్క్వేర్ అంటే CD²/4. ఎల్సిఎం చేసి అవతల పంపించేస్తే మనకి ఏసీ 4AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేరు ప్లస్ CD స్క్వేరు. కానీ రెండు డయామీటర్సే కాబట్టి ఏబి అండ్ సిడి బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి AB స్క్వేరు ప్లస్ AB స్క్వేర్ కలిసి 2AB స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఇంటూ ఫామ్లో ఉన్న ఈ 4 యువతలకు వస్తే బై ఫామ్ అవుతుంది, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 2s are. ఇక్కడ స్క్వేర్ తీస్తే రూట్ వస్తుంది కాబట్టి మొత్తం మీద ఏసీ ఈక్వల్ టు AB/√2 ఆన్సర్ అంటే డి అనమాట. నెక్స్ట్, tan θ ప్లస్ సీకెన్ θ ఈజ్ ఈక్వల్ టు 2/3 అయినా tan θ మైనస్ సీకెన్ θ రెసిప్రోకల్ అవుతుందండి 3/2. ఎందుకంటే ఆ రెండూ కలిస్తే ఐడెంటిటీ వస్తుంది. సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సీకెన్ θ ప్లస్ tan θ ఇంటూ సీకెన్ θ మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1. సీకెన్ θ ప్లస్ tan θ ఈజ్ గివెన్ 2/3. సో ఈ 2/3 ఉతలకు వస్తే మైనస్ 3/2 అవ్వదండి, అది రెసిప్రోకల్ అవ్వాలి, రాంగ్ ఇచ్చారు ఇక్కడ. 3/2 అవుతుంది. జస్ట్ ఆన్సర్ 3/2. సింబల్ మారదేం మనకి, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓకే సారీ, ఇక్కడ అడుగుతుంది tan θ మైనస్ సీకెన్ θ. ఇక్కడ మనకు వచ్చేది సీకెన్ θ మైనస్ tan θ వస్తుంది. సో సీకెన్ θ మైనస్ tan θ 3/2 అయినప్పుడు మనకు అడుగుతుంది tan θ మైనస్ సీకెన్ θ కాబట్టి మైనస్ 3/2 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి కొద్దిగా. నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. కాన్సెక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే వరుసగా ఉండే రెండు న్యాచురల్ నెంబర్స్ 2 3. మరి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేం ఉండదు, అంటే కోప్రైమ్స్ అంటారు కాబట్టి 1.
దాని నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఇప్పుడు 10, 11 అది కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి, రెండు ఫస్ట్ టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లో పోవు. దాని నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ A+3D, A+D, A-D అండ్ సో ఆన్. మనం ముందు కామన్ డిఫరెన్స్ కట్టాలి, అంటే A2 మైనస్ A1 తీసేయాలి. A2 మైనస్ A1 తీస్తే A+D మైనస్ ఆఫ్ A+3D. అప్పుడు సింబల్స్ మారుతాయండి, AA క్యాన్సిల్ అవుతుంది, Dలో 3D తీస్తే -2D. ఇప్పుడు మనకి ఫోర్త్ టర్మ్ కావాలి. ఫోర్త్ టర్మ్ కావాలంటే థర్డ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. థర్డ్ టర్మ్ ఏముంది ఇక్కడ A-D, దానికి పక్కన కామన్ డిఫరెన్స్ -2D యాడ్ అవుతుంది. అప్పుడు A-D -2D గివ్స్ A-3D అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ ఇవ్వటం జరిగింది, ఇది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇదేమి యాంగిల్ ఆఫ్ సైటు, ఇది హారిజెంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ పైన ఉంది హారిజెంటల్ లైన్కి, అప్పుడు ఆ మధ్యలో ఏర్పడే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారండి. ఆన్సర్ సి అనమాట. నెక్స్ట్, ఇఫ్ D ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్, అంటే మనం ఆన్సర్ని వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ని Dలో చెప్పాలి. జనరల్గా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి, 4/3πr³. అందులో ఇప్పుడు మనం R అంటే D/2 కాబట్టి మనం ఆన్సర్ Dలో చెప్పాలి కాబట్టి R బదులు D/2 పెట్టారు. అప్పుడు D³/8 అవుతుంది. D³/8 అయినప్పుడు ఫోర్త్ టేబుల్లో 8, 4 2s are 8 క్యాన్సిల్ అయిపోయి మొత్తం మీద పైన మీకు πD³/6 వస్తుంది. నెక్స్ట్, tan θ ఈజ్ ఈక్వల్ టు cot θ, దెన్ ద వాల్యూ ఆఫ్ అక్యూట్ యాంగిల్ ఈజ్ tan cot 45 డిగ్రీ ఈక్వల్ అవుతుంటాయి. అంటే tan 45 1, cot 45 కూడా 1. సో ఆన్సర్ 45. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ 1, 2, 3, 6 అది ఫైనైట్ సెట్ అవుతుంది. తర్వాత ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే సెకండ్ టేబుల్లో వచ్చేవి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ <1. న్యాచురల్ నెంబర్స్లో <1, అసలు 1తోనే స్టార్ట్ అవుతుంది, 1 కానీ తక్కువ ఉండదు, న్యాచురల్ నెంబర్లో 0 ఉండదు కాబట్టి అది ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ B² ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ C². ఎప్పుడైతే బి అంటే ఇక్కడ ఏసీ అండి, మిస్సింగ్ లెటర్ అన్నమాట. క్యాపిటల్ లెటర్స్లో బీని మనం ఏసీ అంటాం, ఏని బీసీ అంటాం, సిని ఏబి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్లా ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది. రెండవదేమో గ్రేటర్ దాన్ A² ప్లస్ C² అన్నారు, అంటే ఒకటి ఎక్కువ ఉన్నదన్నమాట. సో అది కన్ఫర్మ్గా F2 యాంగిల్ ట్రయాంగిల్. సో మూడవది ఎందుకంటే సో ఒకటి పెద్ద సైడ్, పెద్దదానికి ఎదురుగా ఉన్న యాంగిల్ కూడా ఎప్పుడు పెద్దగా ఉంటుంది, అది కంపల్సరీగా F2 యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రెండోది ఎక్యూట్ యాంగిల్, మూడోది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్, రైట్ ఆల్ ద పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏబిసి. మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో కనుక్కోవడానికి ఫార్ములా 2n, అంటే 2/3 అంటే 8 ఉంటాయి. తనకు తానే సబ్సెట్, తర్వాత 5 ఒక సబ్సెట్, ఏబి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, మళ్ళీ 2 తీసుకోవాలి, సెట్ ఏబి, సెట్ బిసి, సెట్ సి, సెట్ సిఏ. ఏబీసీ అని రాస్తారు, ఏబీసీని మీరు ఏ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ఏ పర్సన్ బాట్ 3 books and 5 boxes అండ్ పెయిడ్ 80 రూపీస్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 book తెలియదు, ఎక్స్ అనుకోండి, కాస్ట్ ఆఫ్ 1 book వై, దెన్ ద రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ మొత్తం మీద 3 books 5 boxes కలిపి 80 రూపీస్, అంటే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్, 9 7 5 3 1 -1 -3 అండ్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ y. ఇది అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని కనుక్కోవాలంటే మనం చేయాల్సిందల్లా వాటి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా లేదా, అంటే ఏ 2 టర్మ్ల మధ్య డిఫరెన్స్ అయినా సేమ్ ఉండాలి. అంటే A2 మైనస్ A1 ఉంటుందో A3 మైనస్ A2 అంతే ఉండాలి, A4 మైనస్ A3 అంతే ఉండాలి. ఇక్కడ A2 చూడండి, 9లో 7లో 9 తీస్తే -2 వస్తుంది, తర్వాత 5లో 7 తీసినా -2 వస్తుంది, 3లో 5 తీసినా -2, కాబట్టి కన్ఫర్మ్గా అవి ఏపీలో ఉన్నాయి. సో త్రూ అవుట్ ద ప్రాబ్లమ్ ద కామన్ డిఫరెన్స్ D is same, so this is an AP. Write the general form of a linear equation in 2 variables x and y. సో ఒకటే ఈక్వేషన్ అండి, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ కాదు, ఒకటే ఈక్వేషన్ కాబట్టి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, వేర్ abcr బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, రియల్ నెంబర్స్. అలాంటి ఒక కండిషన్ ఉంటుందండి, A² ప్లస్ B² ఇస్ నాట్ ఈక్వల్ టు 0, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద పాయింట్స్ 2, 3 x, y అండ్ 3, -2 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇఫ్ ఆరిజన్ ఈజ్ సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఫైండ్ x and y. సో ఇక్కడ ఈ మూడు ద్వారా ఏర్పడే ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఆరిజన్. సెంట్రాయిడ్ ఆరిజన్ అంటే 0, 0. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 ఈజ్ ఈక్వల్ టు ఆరిజన్ అంటే 0, 0. సబ్స్టిట్యూట్ చేయండి. ఆ 3 పాయింట్స్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1 y1 x2 y2 x3/3 అనుకుంటే మీకు సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ x ప్లస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y ప్లస్ -2 అంటే -2/3 ఈజ్ ఈక్వల్ టు 0, 0. కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోండి. ఫస్ట్ కోఆర్డినేట్ 2 ప్లస్ 3 5 ప్లస్ x/3 ఈక్వల్ టు 0. బై ఫామ్లో ఉన్న 3 అవతలకు వస్తే ఇంటూ అవుతుంది, 0 × 3 0, తర్వాత +5 అవతలకు వస్తే -5 అంటే x ఈక్వల్ టు -5. ఇక్కడ బై ఫామ్లో ఉన్న 3 అవతలకు వస్తే ఇంటూ అవుతుంది, 0 × 3 0, +1 అవతలకు వస్తే -1, x ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు -1.
నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్స్. మీన్కి ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ముందు ఈ 6 ప్రైమ్ నెంబర్స్ రాయాలి. సో స్టార్టింగ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 2, 3, 5, 7, 11, 13. సో అవన్నీ యాడ్ చేసి 6తో డివైడ్ చేయండి, మీకు 6.833 అప్రాక్సిమేట్గా వస్తుంది. నెక్స్ట్ లాలీ అబ్జర్వ్డ్ ఏ బాల్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ at an angle of depression theta. If the height of the first floor of the building is h meters, draw the diagram టు రిప్రజెంట్ దిస్ డేటా. ఇక్కడ పైన డిప్రెషన్ అండి, పైనుండి కింద చూస్తున్నారు బిల్డింగ్. ఇక్కడ ఈ వర్టికల్ లైన్ బిల్డింగ్, దాని హైట్ హెచ్, లాలీ ఇక్కడ ఉన్నది, అక్కడ నుంచి బాల్ చూస్తున్నది. సో ఇక్కడ ఫస్ట్ హారిజంటల్ లైన్ బయటకు వస్తుంది, యాంగిల్ కూడా ట్రయాంగిల్కి బయట వస్తుంది. పైన ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అదే యాంగిల్ లోపల ఇక్కడ ఈక్వల్ అవుతుంది. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎందుకంటే ఈ హారిజంటల్ లైన్, ఈ కింద ఈ బాల్, ఈ లైన్ ఈ ఫూట్ నుంచి బాల్కున్న హారిజంటల్ లైన్ ప్యారల్ లైన్స్ అవుతాయి. లాలీ నుంచి బాల్కి వచ్చిన ఈ స్లాంట్ లైన్ ఏమో ట్రాన్స్వర్సల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మీకు రెడ్ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ కావాలండి. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ రెడ్ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి మనకి ఫస్ట్ అది చూసుకోవాలి. సో 52 కార్డ్స్లో రెడ్ కార్డ్ అందులో కూడా, అంటే రెండు ఉంటాయి మళ్ళీ రెడ్లో, హార్ట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది. హార్ట్లో ఉన్న 13 కార్డ్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి, డైమండ్లో ఉన్న 13 కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ప్రైమ్ నెంబర్లో వచ్చేసరికి 2, 3, 5, 2, 3, 5, 7 మీకు 4 ఉంటాయి. అంటే రెండు హార్ట్స్లో 4 ఉంటాయి, డైమండ్స్లో 4, 4 + 4 8, అంటే ఫేవరబుల్ 8, టోటల్ 52, 8/52. క్యాన్సిలేషన్ చేస్తే 2/13 అనమాట. సో 1 మార్క్ సెక్షన్, 2 మార్క్ సెక్షన్ కంప్లీట్ చేశానండి. తర్వాత వీడియోలో మీకు 4 మార్క్స్వి అను 8 మార్క్స్ కూడా చేద్దాము. సో ఒకసారి ఇవన్నీ జస్ట్ మీకు ఇది ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.